డ్రైవర్ల వైపు మాట్లాడేది ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు. డ్రైవర్ల తరపున మీరు టీడీపీ పార్టీని ప్రశ్నించేది ఎప్పుడు? డ్రైవర్లకు చేసే మోసాల్ని మీరు నిలదీసేది ఎప్పుడు? మీరైతే గతంలో పార్టీ పెట్టినప్పుడు మేము బడుగు బరిగిన వర్గాల సైడు ప్రజల్ని ఏ పార్టీ వాళ్ళైనా అన్యాయం చేస్తే వాళ్ళని ప్రశ్నిస్తాం, వాళ్ళని నిలదీస్తామని చెప్పిన మీరు మర్చిపోయారా? మీరెందుకు మా డ్రైవర్లకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించడం లేదు పవన్ కళ్యాణ్ గారు? మాకు చేసే ఈ మోసాల గురించి మీరెందుకు టీడీపీ పార్టీకి నిలదీయలేకపోతున్నారు? మళ్ళీ మీరైతే చాలా మాటలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, కానీ మా డ్రైవర్లకు జరిగే అన్యాయాల్ని మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? ఎందుకు మీరు మా వైపు నిలబడి ఈ పార్టీలకి ప్రశ్నించలేకపోతున్నారు? ఆటో డ్రైవర్ల జీవితాలు నాశనం అవుతున్నా మీరు ఎందుకు ఏం మాట్లాడలేకపోతున్నారు? ఇటు ఓన్కమ్ ట్యాక్సీ డ్రైవర్ల జీవితాల నాశనం అయిపోతున్న వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడడం లేదు. మళ్ళీ ఎప్పుడు మీరు ప్రశ్నించేది? ఎప్పుడు వీళ్ళని నిలదీసేది? ఎప్పుడు మీరు డ్రైవర్లకు న్యాయం చేసేది? ఎప్పుడు డ్రైవర్ కుటుంబాలని ఆదుకుంటారు? మళ్ళీ మీరైతే పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి, మీరైతే పార్టీ పెట్టింది నిలదీసడానికి, మీరైతే పార్టీ పెట్టింది ప్రజల్ని ఆదుకోవడానికి, మీరైతే పార్టీ పెట్టింది ప్రజలలో ఆనందం చూడడానికి. మళ్ళీ ఎప్పుడు మా డ్రైవర్ల వైపు నిలబడి ప్రశ్నిస్తారు? ఎప్పుడు మా డ్రైవర్ల వైపు నిలబడి మా డ్రైవర్లకు న్యాయం ఇప్పిస్తారు అని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి. వేచి ఉన్నాం డ్రైవర్లమందరం, మీ జవాబు కోసం, మీ పిలుపు కోసం డ్రైవర్లమంతా వేచి ఉన్నాం. గత రాజకీయ నాయకులు చేసిన తప్పే మీరు చేస్తారా? గత రాజకీయ నాయకులు మాకు మోసం చేసినట్టే మీరు కూడా మోసం చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? డ్రైవర్లు అంటే ఎవరికి పట్టదా? డ్రైవర్లు అంటే అందరికీ అంత చిన్న చూపా? డ్రైవర్ల మీద ఎవరికి చిత్తశుద్ధి లేదా? డ్రైవర్లని కాపాడాలనుకోరా? డ్రైవర్లను ఆదుకోవాలనుకోరా? ఏంటి? మళ్ళీ మీరు ఎప్పుడు మా డ్రైవర్ల గురించి మాట్లాడతారు? ఎప్పుడు మా డ్రైవర్ల గురించి ప్రశ్నిస్తారు? మీరేం చిన్న స్థాయిలో లేరు పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం అంతా హోదా మీకుంది. సీఎంకి ఎన్ని పవర్లు అయితే ఉంటాయో అంతనే మీకు కూడా పవర్ ఉంది. మళ్ళీ మాకు జరిగే అన్యాయాల గురించి ప్రశ్నించండి. మాకు డ్రైవర్లకి న్యాయం ఇప్పించండి, మాకు న్యాయం ఇప్పించండి. ఎంతో